మీ స్మాల్ బిజినెస్ ని వన్ మ్యాన్ ఆర్మీ నుండి ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ లెక్క మార్చడం అనుకుంటున్నారా? కస్టమర్స్ కి వాట్సాప్ త్రూ మీరు ఆటోమేటిక్ గా మెసేజెస్ అనేది సెండ్ చేయడం, లేదంటే మీ కస్టమర్స్ కి త్రూ వాట్సాప్ ద్వారానే ఏదైనా బుకింగ్ చేయాలన్నా సరే చేసుకోవడం. మీరు ఎటువంటి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. కస్టమర్ కి అయితే ఆటోమేటిక్ రిప్లై వెళ్తుంది అనమాట త్రూ ఏ ద్వారా రిప్లైస్ అయితే వెళ్తే అండ్ కస్టమర్స్ డైరెక్ట్ అక్కడ బుక్ చేసుకుంటే మీకు ఎక్సెల్ షీట్ లో సరికి మీ ఆర్డర్ డీటెయిల్స్ అయితే కనిపించడం. ఎక్స్ట్రా మీకు వెబ్సైట్ అవసరం లేదు. త్రూ సింగిల్ ఏఐ ఏజెంట్ ద్వారా అయితే మీరు ఇవన్నీ అయితే బిల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటుగా బిల్స్ ఆటోమేటిక్ గా జనరేట్ చేయడం అండ్ బిల్స్ ఆటోమేటిక్ గా సెండ్ చేయడం. అది మెయిల్స్ ద్వారా కానివ్వండి, మెసేజ్ ద్వారా కానివ్వండి, ఎలా అయినా సరే మీరు సెండ్ చేయడం అనమాట. అండ్ దాంతో పాటుగా సోషల్ మీడియా పోస్ట్ ఉంటుంది కదా, మనకి అది రీల్స్ కానివ్వండి, యూట్యూబ్ లో షార్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఆటోమేటిక్ గా క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా పోస్ట్ చేయడం కానివ్వండి, బిజినెస్ లో అవసరమైన లీడ్స్ అన్నిటిని ఆటోమేటిక్ కలెక్ట్ చేసి వాటికి తగ్గట్టుగా మనకి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం. ఇక్కడ మీకు బెస్ట్ అనిపించేది ఏంటంటే వీటన్నిటి అయితే మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకైతే ఎటువంటి ప్రాసెస్ చూపెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు అది ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇలాంటి ఏ టూల్స్ ని యూజ్ చేసుకొని మీరు వీటన్నిటిని అయితే ఆటోమేట్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫుల్ ప్రాసెస్ కావాలి, ఎలా మేము ఆటోమేట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఈ వీడియో అయితే మీరు ఒక లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ అయితే రాయండి. దాని తగ్గట్టుగా అయితే నేను డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ప్రాసెస్ చూద్దాం, ఎలాంటి ఏ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఇవన్నీ చేయొచ్చు అయితే నేను మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఏఐ టూల్ ని నేర్చుకోండి. ఏఐ బ్రెయిన్ ఫర్ బిజినెస్. ఫస్ట్ ఏంటంటే మీరు అసలు ఏ టూల్ మీరు ఎలా యూజ్ చేయాలనేది మీకు ఒక ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అది ఎటువంటి ఏ టూల్ అయినా పర్లేదు, చాట్‌జిపిటి కానివ్వండి, గూగుల్ జెమినీ కానివ్వండి, మెటా, గ్రాక్ ఇలాంటిదైనా పర్లేదు. పర్టికులర్ ఒక ఏ టూల్ అవసరం లేదనమాట. మీరు ఎట్లాంటి ఏ టూల్ అయినా సరే మీరు యూజ్ చేసుకోండి. కొంచెం పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి, మోడరేట్ గా నేర్చుకున్నాను అనుకోండి, అసలు మనం ఏ టూల్ కి ఎలాంటి ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎలా మనం క్వశ్చన్ అడిగితే మనకు అది పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తుంది అంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, మీ బిజినెస్ ఆటోమేట్ చేసరికి మీకు ఒక పర్ఫెక్ట్ రిసోర్స్ దొరికినట్టు అనమాట. దీనిలో ఏం చేస్తారంటే ఫస్ట్ కస్టమర్స్ కి ఎలా రిప్లైస్ సెండ్ చేయొచ్చు అండ్ కస్టమర్స్ కి మనం ఎలాంటి చెప్తే మన కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, మన సోషల్ మీడియా పోస్ట్ కి ఎలాంటి కంటెంట్ అనేది రాయొచ్చు అండ్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసుకొని మార్కెటింగ్ టైటిల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మార్కెటింగ్ డిస్క్రిప్షన్ ఎలా రాయొచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కైనా కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ కైనా కానివ్వండి, ఎలా మనం స్క్రిప్ట్స్ అనేది రాయొచ్చు అనేది మనం మొత్తం కంప్లీట్ గా ఏతో క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలా అడుగుతామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జిపిటి తీసుకున్నారు అనుకోండి, మీరు కావాలనుకుంటే తెలుగులో కూడా ఇవ్వచ్చు, లేదంటే ఇంగ్లీష్ అయినా సరే మీరు ఇవ్వచ్చు అనమాట. తెలుగులో మీరు ఇవ్వాలనుకున్నారు అనుకోండి, మీరు పర్టికులర్ బిజినెస్ ఈ బిజినెస్ కి నువ్వు ఒక అసిస్టెంట్ లాగా వర్క్ చేయి, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవి, వీటికి నువ్వు ఎలా రెస్పాన్స్ ఇస్తావు, లేదంటే వీటికి ఒక స్క్రిప్ట్ ఇవ్వు, లేదంటే దీనికి ఒక మార్కెటింగ్ యాడ్ కోసం ఒక స్క్రిప్ట్ ఇవ్వు, ఇలా మీరు అడిగారనుకోండి, దాని తగ్గట్టుగా అయితే మీకు చాట్‌జిపిటి పర్ఫెక్ట్ గా అయితే ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట. చాట్‌జిపిటి అనే కాదు, ఎలాంటి ఏ టూల్ అయినా సరే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో సెకండ్ వచ్చేసరికి వాట్సాప్ ఆటోమేషన్. వాట్సాప్ ఎప్పుడు చూసుకుంటే మీకు ఒక కస్టమర్ వచ్చి హాయ్ అని మీకు మెసేజ్ చేశారు అనుకోండి, మీ సైడ్ నుంచి అండి మీ యొక్క బిజినెస్ నేమ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఇలా చెప్పడం, ఇలాంటి ఆటోమేషన్స్ వస్తారు. మీరు డైరెక్ట్ వాట్సాప్ బిజినెస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ ఆటోమేషన్స్ ని యూజ్ చేసుకొని. ఈ ఏ ఆటోమేషన్స్ లో చూసుకున్నట్టు మనకి ఎనైటెన్ ఉంటుంది అనమాట. ఎనైటెన్ ఆటోమేషన్స్ లో మనకి ఈజీగా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం పెయిడ్ గా అయితే అవైలబుల్ ఉంది, కానీ అక్కడ మీకు ఫ్రీగా వచ్చేసరికి make.com, zapier.com అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేషన్, ట్రే.ai ఇలా మీకు చాలా ఏఐ టూల్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. అవన్నీ వచ్చేసరికి మీకు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్ లిస్ట్ వచ్చేసరికి. సో ఇలా మీరు కనుక మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైనా ఒక ఏఐ టూల్ అయితే మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చేసరికి మీరు అయితే ఆటోమేషన్స్ అయితే క్రియేట్ చేసుకొని మీ వాట్సాప్ బిజినెస్ కనుక మీరు లింక్ చేసేసుకున్నారు అనుకోండి, మీరు ఈజీగా అయితే ఆటోమేటిక్ గా రిప్లైస్ అయితే ఇవ్వచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారానే మీ బుకింగ్స్ ని కూడా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. చేసుకున్న బుకింగ్స్ వచ్చేసరికి మీరు డైరెక్ట్ మీ గూగుల్ షీట్ లో కానివ్వండి, ఎక్సెల్ లో కానివ్వండి, అవి అయితే ఆటోమేటిక్ గా పేస్ట్ అయిపోతుంటాయి అనమాట. సో మీకు లిస్ట్ అనేది వచ్చేస్తుంది, ఎవరు ఆర్డర్ పెట్టేసుకున్నారు అండ్ మీ ఐటమ్స్ ఏమి ఉన్నాయని కూడా మీరు ఇక్కడ త్రూ వాట్సాప్ ద్వారా మీరు రీజనల్ లాంగ్వేజ్ అడిగినా సరే ఏ వచ్చేసరికి ఏంటంటే రిప్లై అయితే ఇస్తుంది అనమాట. ఇలా కూడా మీరు కావాలనుకుంటే ఒక వాట్సాప్ మెసెంజర్ అయితే మీరు బిల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కనుక మీకు ఒక కస్టమర్ వచ్చి హాయ్ గాని హలో గాని పెట్టాడు అనుకోండి, మీరు మంచిగా గ్రీట్ చేయొచ్చు. లైక్ ఆటోమేటిక్ గా మనకి ఏనే హాయ్ అని రిప్లై ఇస్తుంది అండ్ దాంతో పాటు హౌ కెన్ హెల్ప్ యూ అని అయితే అడుగుతుంది. ఒకవేళ కనుక మీరు మీ యొక్క మెనూని చూపించాలనుకుంటే అది ఆటోమేటిక్ మీ యొక్క మెనూని అయితే చూపిస్తుంది. లేదా మీ పెద్ద మెనూ ఉన్నప్పుడు దాంట్లో మీకు ఒక కేటగిరీస్ అనేది చూపిస్తుంది. ఆ కేటగిరీస్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ ప్రోడక్ట్ కావాలో కూడా అదే ఆర్డర్ చేసేస్తుంది అండ్ మీరు ఏ టైంకి ఆర్డర్ చేశారు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అన్ని అదే ఆటోమేటిక్ గా కలెక్ట్ చేసేస్తుంది అనమాట. అది కలెక్ట్ చేసి మీకు గూగుల్ షీట్ అయితే అది అప్డేట్ అది చేసేస్తుంది అనమాట. ఇదంతా ఒకసారి మనకి ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి మ్యాన్ పవర్ అయితే అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఎండ్ ఆఫ్ ది డే ఆర్ఎల్స్ డెలివరీ చేసేదాన్ని బట్టి, లేదంటే మీ యొక్క ఆర్డర్ స్టేటస్ ని బట్టి షిప్మెంట్ అనేది ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఎటువంటి హెవీ వెబ్సైట్స్ అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర వెబ్సైట్స్ ఉన్నా వెల్ అండ్ గుడ్, కానీ మనకి ఏంటంటే ఇదైతే ఒక ప్రాసెస్ అనేది చాలా బాగా అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నా సరే
త్రూ వాట్సాప్ ద్వారా అయితే మీరు ఈజీగా అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి అకౌంటింగ్ అండ్ బిల్లింగ్. అకౌంట్స్ రాసుకుందాం అనుకున్నా సరే, ఇన్వాయిసెస్ అనేది మీరు సెండ్ చేయాలనుకున్నా సరే, మీరు ఎటువంటిది ఎంటర్ చేయాల్సిన అయితే అవసరం అయితే లేదనమాట. డైరెక్ట్ గా అయితే మనకి ఫ్రీగా ఒక టూల్ అయితే ఉంది, జోహో ఇన్వాయిసెస్ అనేది. సో జోహో ఇన్వాయిస్ లో సరికి మనకి ఫ్రీ ప్లాన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఈ ఫ్రీ ప్లాన్ యూస్ చేసుకొని మీరు ప్రొఫెషనల్ ఇన్వాయిసెస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ జిఎస్టీ క్యాల్కులేషన్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, పేమెంట్ రిమైండర్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్స్పెన్స్ ట్రాకింగ్ కూడా అయితే మీరు ఇక్కడైతే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒకసారి మనకి స్మాల్ స్కేల్ అయితే ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు లార్జ్ స్కేల్ కి వెళ్ళారనుకోండి, మీకు కొంచెం పేమెంట్ అనేది అడుగుతుంది అనమాట. సో మీరు స్మాల్ స్కేల్ బిజినెస్ కాబట్టి మీకు ఎటువంటి పేమెంట్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. కస్టమర్స్ కి మీరు ఇన్వాయిస్ మీరు సెండ్ చేయాలనుకున్నా సరే, మీరు మాన్యువల్ గా టైప్ చేసి సెండ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు అనమాట. ఆటోమేటిక్ గా ఇన్వాయిస్ అనేది వెళ్ళిపోతుంది. ఫోర్త్ పాయింట్ కనుక చూసినట్టే సోషల్ మీడియా కంటెంట్ ఆటోమేషన్ అనమాట. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకున్నా సరే, యూట్యూబ్ షార్ట్స్ చూసుకున్నా సరే, ఎక్స్ లా మీరు ఏదైనా పోస్ట్ చేయాలనుకున్నా సరే, ఏదైనా పర్లేదు మీ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ వచ్చాక ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఒక రీల్ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, డైలీ ఒక రీల్ కనుక ఖచ్చితంగా పోస్ట్ చేశారనుకోండి పర్టికులర్ టైం కి, అప్పుడు మీ బిజినెస్ యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కన్సిస్టెన్సీ ఉందనుకోండి, మనకి ఎక్కువ పుష్ అవుతుంది అనమాట. వీడియో వచ్చేసరికి ఎవ్రీ వీడియో మనకైతే పుష్ అవుతుంది. సో దాని దగ్గర ఏంటంటే మీకు కస్టమర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు బిజినెస్ రన్ చేసుకుంటా మళ్ళీ మీరు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, లేదంటే ఒక హై చేసుకున్నా సరే ఎక్కువ శాలరీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ కోసం చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ జెమినీ కానీ ఏదైనా అయితే యూస్ చేసుకోండి. యూస్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటారా, క్యాన్వా అయితే యూస్ చేసుకోండి. లేదంటే మనకి గూగుల్ జెమినీ నానో బాన్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకోండి. ఈజీగా మనకు ఒక పోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఆ పోస్టర్ ని యూస్ చేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకుంటారా, మీరు ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేసుకుంటారా, మీ ఇష్టం చేసేసుకోవచ్చు. దాని దగ్గర ట్యాగ్ లైన్స్ కానివ్వండి, హెడ్డింగ్స్ కానివ్వండి, మనకి డిజైన్స్ వచ్చరికి నానో బనానా అయితే చాలా బాగా అయితే వస్తుంది అనమాట. సో మీరు ట్రై చేయండి, మీ పోస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి, మీ బ్యానర్స్ అనేది రెడీ చేసేసుకోండి. ఈజీగా వీక్లీ ఒక 7 పోస్ట్ అయితే మీరు ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా చిన్న చిన్న చేంజెస్ ఉంటే మీరు కెమెరా చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ప్రీసెట్స్ అనేది చాలా అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. మనకి టైటిల్స్ కానివ్వండి, మన డిజైన్స్ అయితే కెన్వాలో అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. సో వాటన్నిటిని వచ్చేసరికి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఎక్కడైనా సరే మీరు ఒకవేళ పోస్ట్ చేద్దాం అనుకుంటే 1 వీక్ మొత్తానికి సండే ఒక రోజు కూర్చొని మొత్తం షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఒక బిజినెస్ కావాల్సిన అన్ని అయితే సెట్ అయిపోతుంది అనమాట. అది ఆటోమేటిక్ గా పర్టికులర్ టైం కి మీరు సెట్ చేస్తే ఆ టైంకి వచ్చేసరికి ఆ పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మీకు కావాల్సిన పోస్ట్స్ అన్నిటిని ఒకటేసారి రెడీ చేసుకోవచ్చు. ఆ పోస్ట్ మొత్తాన్ని ఈజీగా అయితే మీరు సోషల్ మీడియా అయితే అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. సేమ్ వే మీరు ఒకవేళ కనుక ఏదైనా వీడియో క్రియేట్ చేద్దాం అనుకున్నారు, ఏం యూస్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్ రాయండి. అదే స్క్రిప్ట్ ని యూస్ చేసుకొని మళ్ళీ గూగుల్ VO3 వాడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకి కొంచెం పెయిడ్ అయితే అవైలబుల్ ఉంది. కానీ గ్రాక్ అయితే చాలా వరకు అయితే ఫ్రీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మెటాలో కూడా మనం ఫ్రీ AI వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆడియో కనుక మీరు క్రియేట్ చేయాలనుకుంటే అది ఎటువంటి లాంగ్వేజ్ అయినా సరే 11 labs లో మనకు కొన్ని ఆడియోస్ అయితే మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా మనకి గూగుల్ AI స్టూడియోలో కూడా మనం వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కనుక మీరు మ్యూజిక్ ని క్రియేట్ చేయాలనుకుంటే సూనో అవైలబుల్ ఉంది. అండ్ 11 labs లో కూడా మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ లో కూడా మనకి నో కాపీరైట్ సౌండ్స్ అనేది చాలా అయితే అవైలబుల్ గా ఉంటాయి. వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా క్యాప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారా, మీ ఓన్ లాంగ్వేజ్ లో మీరు క్యాప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారంటే క్యాప్షన్స్ వచ్చేసరికి చాట్ జీపీటీ అయితే మీరు జనరేట్ చేసేసుకోవచ్చు. ఆ క్యాప్షన్స్ వస్తే క్యాప్ కట్ యూస్ చేసుకుని అయితే మీరు ఈజీగా అయితే ఆ క్యాప్షన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆటోమేటిక్ క్యాప్షన్స్ జనరేట్ చేయమన్నా సరే చేస్తుంది అనమాట. మీరు ఒక వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటే క్యాప్ కట్ ప్రీసెట్స్ అండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ట్రై చేయాలంటే క్యాప్ కట్ అయితే మీరు ట్రై చేయొచ్చు. క్యాప్ కట్ ఎలా ఇన్స్టాల్ చేసుకుని అయితే మన ఛానల్ డెడికేటెడ్ వీడియో అయితే ఉందన్నమాట. అదొకసారి ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటది, ఇక్కడ మీరు చెక్ చేసేసుకోవచ్చు. క్యాప్ కట్ యూస్ చేసుకోండి, క్యాన్వా యూస్ చేసుకోండి. దాంట్లో మీరు ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కటే రోజులో మీకు కావాల్సిన మెయిన్ రీల్స్ అన్నిటి కనుక మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఆల్టర్నేట్ డే అయినా మీరు పోస్ట్ చేయొచ్చు, లేదంటే డైలీ అయినా సరే మీరు పోస్ట్ చేయొచ్చు. మీ టైం ని బట్టి మీరు క్రియేట్ చేసే వీడియోస్ ని బట్టి పోస్ట్ కనుక షెడ్యూల్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ యొక్క వీడియోస్ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, ఏదైనా సరే ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోతుంటాయి అనమాట. మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. వీడియోస్ కోసం మేము ఎట్లాంటి యానిమేషన్ నేర్చుకోవాలా, ఎడిటింగ్ నేర్చుకోవాలా, ఇవన్నీ అయితే ఏమి ఉండదు అనమాట. ఈజీగా AI టూల్స్ తో అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. లాంగ్ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి టైం ఎక్కువ పడుతుంది. అదే మీరు షార్ట్ వీడియోస్ 30 seconds ఆర్ 1 minute వీడియో క్రియేట్ చేసాక అయితే మనకి పెద్ద టైం పట్టదు కాబట్టి ఈజీగా అయితే మీరు ఎన్నంటే వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. 5th పాయింట్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి లీడ్ ట్రాకింగ్ అనమాట. లీడ్ ట్రాకింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ దగ్గర చాలా ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, దాంట్లో మీరు ఏ ప్రోడక్ట్ ని ఎక్కువ సేల్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్ మనకి తక్కువ సేల్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఏ లొకేషన్ నుంచి మనకి ఎక్కువ వస్తుంది, ఎవరెవరు ఆర్డర్ పెడుతున్నారు అనేది మీ రిక్వైర్మెంట్ దగ్గర అనమాట. మీకు ఎట్లాంటిది డేటా కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి అయితే ఈజీగా మీరు కలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట.
త్రూ ఏఐ ఆటోమేషన్ యూస్ చేసుకొని అండ్ దాంతోపాటు బ్యాక్ ఎండ్ లో గూగుల్ షీట్ ని జేపియర్ కనుక మీరు యాడ్ చేశారనుకోండి, దాని ద్వారా ఏంటంటే మీరు ఈజీగా మీకు ఎటువంటి డేటా అయితే మీరు కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు యూజర్స్ నుంచి, ఆ యూజర్స్ యొక్క డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని గూగుల్ షీట్ అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూజర్ ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి మీకు ఆర్డర్ పెట్టాడు, ఆ లొకేషన్ ఏంది, ఆ యూజర్ మేలా ఫీమేల్, ఆ యూజర్ ఎంత ఏజ్ ఉన్నాడు, ఏ టైం లో ఆర్డర్ పెట్టాడు, ఆ ప్రోడక్ట్ అసలు ఎంతమంది ఆర్డర్ పెడుతున్నారు, ఎంతమంది తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎంతమంది రిటర్న్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు, ఇవన్నీ అయితే మీరు కన్సిడర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా మీ దగ్గర ఒక డేటా ఉంటే ఆ డేటాని మీరు అనలైజ్ చేయాలన్నా సరే మీకు ఎటువంటి మ్యాన్ పవర్ అయితే అవసరం లేదు. డైరెక్ట్ మీకు ఆ గూగుల్ షీట్ కనుక మీరు ఏదైనా ఏఐ చాట్ బాట్ కనుక ఇచ్చారనుకోండి, అదే అనలైజ్ చేసి మీకు ఒక అవుట్పుట్ అయితే అందిస్తుంది అనమాట. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. మీకు దీంట్లో ఎటువంటి కోడింగ్ రావాల్సిన అవసరం లేదు, ఎటువంటి టూల్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు ఎటువంటి మాన్యువల్ డేటా అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి సర్వర్స్ ని మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ షీట్ లో సరే మనకి అన్లిమిటెడ్ గా ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీరు జస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి చేంజెస్ చేసుకోవాలనేది మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఏ ప్రాసెస్ అయినా సరే మీ బిజినెస్ కి అయితే 100% యూజ్ అవుతుంది అనమాట. అది స్మాల్ స్కేల్ బిజినెస్ కానివ్వండి, లార్జ్ స్కేల్ బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ కనుక మీకు ఏదైనా దొరకకపోయినా సరే, మీకు ఏదైనా నేర్చుకోవాలన్నా సరే, మీకు రిక్వైర్మెంట్ ఉండి మాకు కావాలి ఖచ్చితంగా, మాకు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే నాకు డైరెక్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదు మాకు అంత టైం లేదు, మాకు ఇమీడియట్ గా కావాలనుకుంటే యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఎలా మీరు ఈ ప్రాసెస్ అన్నిటిని కంప్లీట్ చేసుకోవాలని అయితే ఫుల్ డీటెయిల్డ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు దాని కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు, లేదు నన్ను ఒక వీడియో చేయమన్నా సరే నేను ఇంకా డీటెయిల్ గా చేసాను ట్రై చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది. అయితే మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ని, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఒక డిస్లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.